హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని ఎనర్జీస్ చెక్ చేస్తుంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ ఉన్న వారితో రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఈ రీడింగ్లో మీకు అయితే సమాధానాలు దొరుకుతాయండి. మీ పర్సన్ మైండ్లో ఒక రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అది మీతోనా లేదంటే థర్డ్ పార్టీ వారితోనా? ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చండి. పర్టిక్యులర్గా ఒక ఫిజికల్ రిలేషన్ అని కాదు, వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఉండి ఉంటే వారి ఫ్రెండ్స్ కావచ్చు, వారి ఇంట్లో వారు కావచ్చు, వారు కోరుకున్న రిలేషన్ కావచ్చు, ఏదైనా సరే థర్డ్ పార్టీలోకి వస్తుంది. ఇక్కడ ఈ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మైండ్లో అయితే ఆలోచనలు మొదలయ్యాయండి. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ప్రజెంట్ ఉన్న వారితో కూడా వారి ప్రవర్తన బట్టి నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్నారు. ఈ రీడింగ్ మాత్రం నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తానండి. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు, బంధంలో కలుసున్నా కలిసి లేకపోయినా సరే. మొదటిగా రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూస్తాను కదా, ఇవేనండి ఎనర్జీస్. వీటిలో నేను 2 ఎనర్జీస్ అయితే తీస్తాను. మొదటిది వచ్చేసి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఇది సిచ్యువేషన్ కాదండి, ఆలోచనలు. అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏమో క్లారిఫికేషన్. మొదటి ఎనర్జీస్లో మీ పర్సన్ ఆలోచనలు దేని గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించా థర్డ్ పార్టీ వారి గురించా అంటే ఈ ఎనర్జీస్ కార్డ్ ఇచ్చిన సమాధానం ఇక్కడ మీ పర్సన్ అయితే రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. క్లారిఫికేషన్ ఏంటి అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి రీయూనియన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారిని కూడా దూరం చేయాలని అనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే అర్థమైపోతున్నాయి. మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ వారికి అన్ని విధాలుగా సంతోషకరమైన జీవితం ఉన్నా సరే మీరు లేని లైఫ్ వారికి ఇది సంతోషాన్ని అయితే ఇవ్వటం లేదండి. మీ గురించి ఎందుకు ఆలోచన వచ్చిందో రీజన్ తెలియదు, కానీ అంటే రిమైన్ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి సమాధానాలు వస్తాయి. ప్రజెంట్ ఈ ఎనర్జీస్లో మాత్రం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే చాలా ప్లాన్ చేస్తున్నారు. అంటే మీ విషయంలో మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా మీతో మాట్లాడాలి అండ్ మీకు ఎలాంటి ప్రపోజల్ ఇవ్వాలి, సిచ్యువేషన్ బట్టి మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటే మీ జోలికి మాత్రం రారండి. అండ్ మీరు వారి కోసమే వెయిట్ చేస్తే ఇంకా మీ లైఫ్లో ఎవరు లేకపోయినా వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తే మాత్రం మీకు ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనలు అయితే మీ పర్సన్ ఉన్నారు. ప్రజెంట్ వారి జీవితంలో అన్నీ ఉన్నా సరే మీరు లేని లోటు ఇక్కడ కనిపిస్తుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదండి. మీలో చాలా క్వాలిటీస్ అయితే చూస్తున్నారు ప్రజెంట్ అయితే. అంటే ఈ రోజుల్లో ఈజీగా రిలేషన్ బ్రేక్ చేసుకుంటారు, ఈజీగా వేరే వారికి కనెక్ట్ అయిపోతారు. కానీ మీ విషయంలో మాత్రం మీ ప్రవర్తన, మీ తీరు, మీ మనస్తత్వం అన్నీ తెలుసుకుంటున్నారు. మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నా సరే మీ బంధం అంటే మీరు లవర్స్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, మీరిచ్చే ఇంపార్టెన్స్ వీరు మీకు ఏ విధంగా ఇవ్వలేరని మీరు వారికి ఇచ్చిన ఒక ఆస్తిలా భావిస్తున్నారండి. ఎందుకంటే మీరు పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉంటారు. అంటే మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మీ పర్సన్కి మీకు ఒక బంధం ఉందని, అది ఇప్పటిది కాదని, మీరు గత జన్మ నుండే వీరికి పరిచయం ఉన్నది అండ్ బంధం ఉన్నదని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరిని దూరం చేసుకోవాలి అన్న ఆలోచనతో వీరుంటున్నారు. మీలో అన్ని విధాలుగా పాజిటివ్గా అయితే చూస్తున్నారు. ఈ పాజిటివ్నెస్ ఏంటి అంటే మీరు జీవితంలో ఉంటే వారికి అన్ని సంతోషాలు దొరుకుతాయి. అంటే డబ్బు పరంగానే కాదండి, అందం పరంగా కాదు. మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా సరే మీకు మీలా ఉన్నారు, కానీ మీరైతే మారలేదు. అంటే ఏ తప్పు దారి పట్టలేదు.
మీరు బంధానికి గౌరవిస్తున్నారు అండ్ మీ జీవితంలోని టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంకా వారి గురించి వెయిట్ చేస్తున్నారంటే మీ విషయంలో వారు చేసిన తప్పు వారికి అర్థమవుతుంది. వారి మనసులో ఒకటే అనుకుంటున్నారండి, మళ్ళీ మీతో రిలేషన్ కావాలి, మీ గురించి ప్లాన్స్ చేస్తున్నారు. అంటే మీకు ఎలాంటి జీవితం ఇవ్వాలి అంటే, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు ఇంకా లైఫ్ లాంగ్ మంచిగా చూసుకోవాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, వేరే వారికి దూరం అవ్వాలి, మీ లైఫ్లో మీతో మంచిగా ఉండాలని ఆలోచన అయితే చేస్తున్నారు. అండ్ లవర్స్ పరంగా చూసుకుంటే మీకోసం లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారండి. అంటే మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు. మీరు వారికి ఒక ఆస్తి పరంగా చూస్తున్నారండి. అంటే జన్మ జన్మల నుండి వచ్చిన బంధం అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు, మీ గురించి ఆలోచించట్లేదు, మీ నుండి దూరం అయిపోయిన వారు మర్చిపోయారని. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారండి. మీ విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు వారి కోసం ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు. మీ జీవితం మీరు స్వార్థంగా చూసుకోవట్లేదు. ఈ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు క్లారిటీ కూడా రావడం అయితే జరుగుతుందండి. అంటే మీ పర్సన్ అసలు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను. ఈ ఎనర్జీస్ కార్డ్లో అసలు మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో పాస్ట్ గురించి నిర్ణయం తీసుకుంటారా, ఇప్పుడు ప్రెజెంట్ ఎవరితో ఉన్నారో వారి కోసం, అంటే ఫ్యూచర్ ఎనర్జీస్ కార్డ్లో చూస్తామండి. దీనికి సంబంధించి మీకు క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మీ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు. ఇది కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేస్తున్నారు. ఈ ఎనర్జీస్ మాత్రం మీ పర్సన్ పాస్ట్ అంటే మీ గురించి, ప్రజెంట్ వారి ఆలోచన ఎలా ఉంది, ఫ్యూచర్ అంటే వారు తీసుకునే నిర్ణయం, వారు నెక్స్ట్ పర్సన్ అయినా కావచ్చు, లేదంటే వీరి లైఫ్లో ఉన్న ప్రజెంట్ పర్సన్ అయినా గురించి కావచ్చు, వారి విషయంలో ఏం నిర్ణయంలో ఉన్నారు, మీ విషయంలో ఎలాంటి ఆలోచనలో ఉన్నారు, ప్రజెంట్ వారి సిచ్యువేషన్ ఏంటి, దీనికి సంబంధించి నేను మొదటిగా ఈ పర్సన్ ఆలోచన అయితే రీయూనియన్ అనేది కోరుకుంటున్నారండి. మీ విషయంలో ఏం ఆలోచన ఉందంటే, ఇక్కడ మీ బంధం ముగిసిపోయింది అనుకుంటున్నారు, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఎవరైనా సరే వారి నుండి దూరం అవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ వీరి మధ్యన లాంగ్ డిస్టెన్స్ అయితే కనిపిస్తుందండి. ఇంకా వీరు మధ్యన అంత బాండింగ్ అయితే ఉండదు. మీతో ఎలా రిలేషన్ బ్రేక్ చేసుకున్నారో వీరితో కూడా రిలేషన్ అనేది బ్రేక్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే ఈ ఎనర్జీస్లో మొదటిగా నేను మీ పర్సన్ ఆలోచన ఎందుకు తీశానంటే, వారి ఆలోచన బట్టే ఎవరి గురించి ఏ నిర్ణయం తీసుకుంటున్నారో తెలుస్తుందండి. ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే రీయూనియన్ కోరుకుంటున్నారు. అండ్ గతంలో మీరిచ్చిన ప్రేమ, మీరిచ్చిన నమ్మకం, అంటే మీ మీద చాలా నమ్మకం అయితే ఉంది. మీరు ఎప్పుడూ వారిని మోసం చేయలేరు. మీ పర్సన్ అయితే వారు మోసం చేశారో చేయలేదో వారికే తెలుసు. అది ఇతరుల మాటల ప్రభావం వల్ల మీ విషయంలో వారు మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని తెలుసుకున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచించేది మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ వారి నుండి దూరం అవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది అంటే మీ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి. ఇక్కడ మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది ఉండబోతుంది ఫ్యూచర్లో. అండ్ ఇక్కడ పాస్ట్కి ప్రజెంట్ ఆలోచనకి మళ్ళీ మీ పర్సన్ అయితే మీతో లైఫ్ రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. మొదటి ఎనర్జీస్ కార్డ్ బట్టి ఇది రెండవ రీడింగ్లో క్లారిఫికేషన్ అండి. మీకు అర్థం అవ్వాలి కదా, మీ గురించి కూడా తెలుసుకోవాలి కదా, నిజంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా, మీతో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారంటే మీకు మీ పర్సన్కి ఆల్రెడీ రిలేషన్ బ్రేక్ అయ్యి ఉంది. ఇప్పుడు బ్రేక్ అయిన బంధం మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే అంత బాగాలేదండి. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి అన్ని విధాలుగా మీ పర్సన్ని ఆర్థికంగా వాడుకోవడం, అంటే వీరి ప్రేమ ఇవ్వటం లేదు కానీ మాటలు ప్రేమ కనిపిస్తుంది కానీ మనసులో అయితే లేదని, ప్రతి ప్రవర్తన, ప్రతి ఆలోచన, అంటే థర్డ్ పార్టీ వారి ఆలోచన, ప్రవర్తన కానీ అన్నీ అర్థమైపోతున్నాయి. వీరిని ఎంతలో ఉంచాలి అంతలోనే ఉంచాలి, కొంచెం కొంచెంగా ఇగ్నోర్ చేస్తూ ఉంటున్నారు. వీరి మధ్యన లాంగ్ డిస్టెన్స్ రాబోతుందండి త్వరలో. ఇప్పటికే వీరి మధ్యన రిలేషన్ అనేది తగ్గుతూ వస్తుందండి. అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు. మీ విషయంలో అయితే చాలా పాజిటివ్గా అయితే మారుతున్నారు.
ఇక్కడ మీకు చెప్పాను కదా, మీరు లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకునే ప్రపోజల్ కనిపిస్తుంది. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. మీ పర్సన్లో మార్పు అయితే వచ్చింది. ఫైనాన్షియల్గా మీ గురించి అయితే లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారండి. ఇప్పటి వరకు వేరే మాటలు విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కానీ మీ విషయంలో మీకు మంచి లైఫ్ ఇవ్వాలని వారు అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటి అంటే, ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ మీ విషయంలో వారి లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి ఎనర్జీస్ అయితే ఉంటాయి. ఈ ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్ ఆలోచనలకి క్లారిఫికేషన్ అండి. నెక్స్ట్ రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్. ఇక్కడ ఎవరితో రిలేషన్లో ఉన్నారో వారి లైఫ్లో ఆ లైఫ్ సిచ్యువేషన్స్, అండ్ అలానే మీ గురించి ఆలోచనలో ఉండి లైఫ్ గురించి ఆలోచించడం. ఈ ఎనర్జీస్ అనేవి మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్. వారు ఏ లైఫ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి లైఫ్ ఉంది, వీటికి సంబంధించండి. ఇక్కడ ఎడం వైపు ఉన్న ఎనర్జీస్ ఏమో మీకు సంబంధించి, వీటిలో 5 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను. అండ్ కుడివైపు ఉన్న ఎనర్జీస్ ఏమో థర్డ్ పార్టీ వారికి సంబంధించి, ఇక్కడ 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. మొత్తం ఇక్కడ 10 ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఈ 10 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే, ఎడం వైపు ఉన్న ఏమో మీవి, అండ్ కుడివైపు ఉన్నవేమో ఈ థర్డ్ పార్టీ వారికి సంబంధించి. మొదటిగా ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఎనర్జీస్ కార్డ్ అయితే తీయడం జరుగుతుంది. ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ ఎలా ఉంది, వీరితో సంతోషంగా ఉన్నారా లేదా, అసలు మీ పర్సన్ ఈ లైఫ్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు. అండ్ దీనికి క్లారిఫికేషన్, ఎడం వైపు ఎనర్జీస్ కార్డ్ ఏమో క్లారిఫికేషన్ అండి. మీ విషయంలో కూడా అసలు మీకు ఏం చెప్తున్నారు, ఈ థర్డ్ పార్టీ లైఫ్ గురించి ఏమో ఏ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ దీనికి మళ్ళీ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ చేస్తానండి. ఇది మొదటి ఎనర్జీస్ కార్డ్. ఇది థర్డ్ పార్టీ వారికి సంబంధించి. మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. వారి వల్ల చాలా బాధపడుతున్నారు, హర్ట్ అవుతున్నారు, సంతోషంగా అయితే లేరు. దీనికి క్లారిఫికేషన్ ఏంటంటే, మీ విషయంలో మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. వారి లైఫ్లో ఉన్న సంఘటనలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారికి కూడా మీ గురించి తెలియడం అయితే జరిగింది. మీ గురించి అయితే ఈ థర్డ్ పార్టీ వారికి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ థర్డ్ పార్టీకి మీ విషయంలో చేసిన దానికి ప్రతిదీ చెప్పడం, ఇక్కడ మీతో మళ్ళీ మాట్లాడాలనుకోవడం, ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయితే జరగడం అయితే జరిగింది. మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే, మీ విషయంలో వీరి వల్లే నమ్మకద్రోహం చేశారని ఈ థర్డ్ పార్టీ వారు చెప్తున్నారు. అంటే మాట పెరిగి ఇప్పుడు వారి వల్లే కదా, థర్డ్ పార్టీ వారి వల్ల కదా బాధపడుతున్నారు. ఆ బాధకు కారణం మిమ్మల్ని దూరం చేసినందుకే వారిని మాట్లాడుతున్నారండి. మీ పర్సన్ వచ్చేసి వీరి వల్లే మీ పర్సన్కి మీరు దూరం అయ్యారని, అసలు వీరి లైఫ్ ఇలా అవ్వడానికి కారణం ఈ థర్డ్ పార్టీ వారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి కూడా వారి ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటున్నారు మీ విషయంలో చేసిన దానికి. ఇప్పుడు వారు ఏమంటున్నారు అంటే, ఈ థర్డ్ పార్టీ విషయంలో, థర్డ్ పార్టీ వారి విషయంలో అయితే సంతోషంగా అయితే లేరండి. వారు అక్కడున్నా సరే ఫోకస్ అంతా మీ మీద ఉన్నది. మీ విషయంలో అసలు ఎలా ఉన్నారు అంటే, ఇంకా మీరు వారి గురించి పాజిటివ్గా ఉన్నారు అంటే క్లారిఫికేషన్. ఇక్కడ ఎందుకు అంత ఆలోచిస్తున్నారంటే, రీనన్ కావాలని కోరుకుంటున్నారండి. రీనన్ కావాలని అంటే మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అందుకే ఒక ఆశావాదిగా హోప్స్ పెట్టుకున్నారు. థర్డ్ పార్టీ వారికి దూరంగా ఉండాలి అనుకుంటున్నారు. మీ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, రీనన్ కావాలని కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్తో కూడా ఇదే విషయం అయితే చెప్తున్నారండి. ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి అయితే అంత ఆలోచించట్లేదండి. వారి మనసులో ఆలోచనలు మీ గురించే పాజిటివ్గా ఉంటున్నారు. ఒంటరిగా కూర్చుంటున్నారు. ఆలోచనలన్నీ మీ వైపే ఉన్నాయి. క్లారిఫికేషన్, ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ కార్డుకి డీకోడింగ్ అండి. మీ పర్సన్ ఆలోచనలు మీ మీదే ఉన్నాయి, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో జస్టిస్ కార్డ్ వచ్చింది అంటే, ఇక్కడ వీరితో రిలేషన్ అయితే బ్రేక్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మీ విషయంలో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఇప్పుడు తీయబోయే ఎనర్జీస్ కార్డ్, ఇప్పుడైతే జస్టిస్ కార్డ్ వచ్చింది అంటే మీకేం చెప్తున్నారంటే, ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చిందండి. మీ లైఫ్ నుండి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు.
అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే థర్డ్ పార్టీ వారి వల్ల వారు చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. హర్ట్ అవ్వడం కానీ, మీ విషయం గురించి కూడా బయట పెట్టడం అయితే జరిగిందండి. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అంటే, ఇదండి సిట్యుయేషన్. మీ పర్సన్ అయితే అన్ని రకాలుగా బాధపడుతున్నారు. జీవితంలో ఇంకా ఏమీ మిగలలేదు. లైఫ్ వారి చేతులారా వారు చేసుకున్న లైఫ్‌గా వారు ఆలోచిస్తున్నారు. హెల్త్ ఇష్యూస్ కూడా హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయండి. అంత మానసికంగా అయితే వారు బాలేదు. రెస్ట్ తీసుకునే సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ తీసుకునే నిర్ణయం ఏంటి అంటే, ఇక్కడ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. అంటే మీరొక మెంటల్ హీలర్‌గా అంటే మీతో మాట్లాడితే వారికి ఒక ధైర్యం ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది. వారు మీతో మాట్లాడాలన్నా మనసులో మాత్రం మీ గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టినందుకు వారికి ఇలాంటి జీవితం ఉన్నదని మీ పర్సన్ అయితే మీకు చెప్తున్నారు. మీకైతే క్షమాపణ అయితే చెప్తున్నారండి. మీ గురించి ఈ థర్డ్ పార్టీ వారితోటి చెప్పడం జరిగింది. ఈ థర్డ్ పార్టీ వారొచ్చి మీ పర్సన్‌ని హర్ట్ అయ్యేలాగా మాట్లాడారు. మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకే మళ్ళీ వీరికి తిరిగి వచ్చిందని ఈ మాటలు. ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి వారి ఫ్రెండ్స్‌తో మీ గురించి షేర్ చేసుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు వల్ల ఎదుర్కొన్న సమస్యలు కానీ, వారి అనే మాటలు కానీ ఫ్రెండ్స్‌తో చెప్తున్నారు. మీ విషయంలో కూడా అసలు మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా? మీ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్‌ని కూడా వారు హెల్ప్ అడుగుతున్నారు. మీ విషయంలో ఏదోటి సలహా ఇవ్వమని అండ్ ఏదైనా మీ విషయంలో మీతో వారితో మాట్లాడించాలని చూస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్‌కి ఒక హోప్ ఉందండి. మీరు ఇప్పటి వరకు మీ పర్సన్ ఎప్పుడు ఫోన్ చేస్తారా అని ఎదురు చూసేవారు. ఇక్కడ మీ పర్సన్ వారంతట వారే ఫోన్ చేయాలి, మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితోని రిలేషన్ బ్రేక్ చేసుకోబోతున్నారు. ఈ రిలేషన్ బ్రేక్ చేసుకోవడం అంటే మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయితే డివోర్స్ అయితే కనిపిస్తుందండి. డివోర్స్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఒకవేళ ఫ్యామిలీ అంటే వారి ఇంట్లో వారు కావచ్చు, మదరు వీరే కావచ్చు, వారి వల్ల మీ పర్సన్ మోసపోయారని వారి మాటల వల్ల అంటే మీ విషయంలో నెగిటివ్‌గా మాట్లాడడం, మిమ్మల్ని వద్దనడం ఇలాంటివి ఏవో చెప్పారు. మీకు డివోర్స్ ఇవ్వాలని ఇలాంటి మాటలు ఏవో చెప్పడం మీ పర్సన్‌కి ఈ మాట అయితే నచ్చలేదండి. మిమ్మల్ని ఇంకా బాధ పెట్టడం వారికి ఇష్టం లేదు. వీరేంటో మీరేంటో వారు అర్థం చేసుకున్నారు. మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీ జీవితంలో మీకు దూరమయ్యాకే ఎవరు ఎలాంటి వారు, ఎవరి ప్రవర్తన నిజమైంది ఇలా మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. ఇప్పుడు 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. అది కూడా రెస్ట్‌లెస్‌గా. మీ పర్సన్ మీ పిక్స్ చూస్తున్నారు. వారి మనసులో మీతో మాట్లాడుతున్నారు. వారు కోరుకునేది ఏంటంటే మళ్ళీ మీతో లైఫ్ కావాలని, రీయూనియన్ ఉండాలని. మీ నుండి దూరం అవ్వడానికి కారణం వారి లైఫ్‌లో అనేక మాటలు చెప్పడం. అంటే వేరే వారి మాటలు విన్నారు. అండ్ వేరే వారికి అట్రాక్ట్ అవ్వడం. ఇలాంటి సంఘటనలైతే ఉన్నాయి. ఈ జీవితంలో వారు సంతోషంగా ఉన్నారా? వారి మాటల్లో వారు చూపించిన జీవితం అందంగా ఉందా అంటే ఏమీ లేదండి. వారి మిగిలింది ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. వారికి హెల్త్ బాగోపోయినా వారిని పట్టించుకునేవారు ఎవరు లేరు. అండ్ యాక్సిడెంట్ అయినా సరే వారికి హెల్ప్ చేసేవారు ఎవరు లేరు. మీ పర్సన్ వ్యసనాలకి బానిస అవుతున్నారండి కొంతమంది. ఎందుకంటే వారి మనసులో ఉన్న బాధలు ఈ రకంగా వారు ఆల్కహాలిక్‌గా మారుతున్నారు. వారి లైఫ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో వారికి తెలుస్తుందండి. మళ్ళీ మీతో జీవితం ఉంటే కొత్త జీవితంగా ఉంటుందని, మీతో మాట్లాడాలని వారికి అనిపిస్తుంది వారి మనసుకి. వారి మాట్లాడాలన్నా ధైర్యం చూపించట్లేదండి. ఎందుకంటే మిమ్మల్ని అంతలా బాధ పెట్టారు కదా! అందుకే మీ గురించి ఫ్రెండ్స్‌తో అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు. వీరి వల్ల మాటలు హర్ట్ అవుతున్నారు. మనసుకి బాధ అనిపిస్తుందండి. అందుకే మీ గురించే ఎక్కువ ఆలోచించి మీరు మాట్లాడిన మాటల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. మీ పిక్స్‌లో అంటే మీ రూపంలో వారు మీతో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. అంటే మీరు వారికి ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటారు. మిమ్మల్ని చూసుకొని ఒక ధైర్యం అన్నట్టు వారైతే ఫీల్ అవుతున్నారు. వారి ప్రపంచంలో మీరిప్పుడైతే ఉంటున్నారండి. వారి ప్రపంచం వెతుక్కుని మీకు దూరమయ్యారు కానీ ఇప్పుడు వారి ప్రపంచంలో మీరే కావాలి అనుకుంటున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ పార్ట్నర్ నుండి ఫోన్ గాని, మెసేజ్ గాని అయితే రావచ్చు.
అండ్ మీ పర్సన్ గురించి ఏదైనా విషయం తెలుసుకోవచ్చండి. ఏదైనా విషయం అంటే మీ పర్సన్ లైఫ్ బాగాలేదని, వారు కష్టంలో ఉన్నారని మీరు తెలుసుకుంటారు. అలానే మీ పర్సన్ కూడా మీ విషయంలో తెలుసుకుంటూనే ఉంటారు. ఎందుకు మీ ఇంకా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీ లైఫ్ మీరు స్వార్థంగా చూసుకోలేదు. వేరే వారు మీ మీ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దీనివల్ల వారు మీ విషయంలో చేసిన దానికి తప్పు తెలుసుకుని బాధపడ్డం, మీకు నమ్మక ద్రోహం చేశారు కాబట్టి ఇలాంటి మాటల వల్ల వారి లైఫ్ ఇలా ఉందని, మీలాంటి వారిని వదులుకోకూడదని, మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, మీకు క్షమాపణ చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ అయితే మీకు డివోర్స్ ఇచ్చే అవకాశం అయితే లేదండి. ఎందుకంటే వేరే వారితోనే రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి. అంటే వారి మాట ఇంకా లెక్కలేదు. మీ పర్సన్ మనసులో మాత్రం మీరే కావాలని అనుకుంటున్నారు. అండ్ మీరు లవర్స్ అయితే ఆల్రెడీ మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయి ఉంటే ఈ రిలేషన్ అయితే డివోర్స్ వరకు వెళ్తుందండి. మళ్ళీ మీతో లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితోటి ఎలా ఉంది అండ్ మీతోటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్. సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏమో అవుట్కమ్ అండి. ఎడం వైపు ఎనర్జీస్ కార్డ్ ఏమో మీకు సంబంధించి, కుడివైపు ఎనర్జీస్ కార్డ్స్ ఏమో ఈ థర్డ్ పార్టీ వారికి సంబంధించి. సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏమో అవుట్కమ్ అంటే ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎవరితో రిలేషన్ బ్రేక్ చేసుకోబోతున్నారు, దీనికి సంబంధించి. నేను తీయబోయే మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో థర్డ్ పార్టీ వారికి సంబంధించి. ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లోకి వెళ్ళాక వారి లైఫ్ ఎలా ఉంది అంటే పాస్ట్ అండి. పాస్ట్లో వారి లైఫ్ ఎలా ఉండేది అంటే ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ మీకు దూరం అయ్యాక వారిలో లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయని, వీరు ఎంచుకున్న జీవితం సరైందని మీ పర్సన్ అయితే ఫీల్ అయ్యారు. మీ విషయంలో అయితే ఏమనుకున్నారంటే కెరీర్ విషయంలో మీరు సక్సెస్ కాలేదు, అందుకే వీరి లైఫ్ వారు నచ్చినట్టు ఉండాలని మిమ్మల్ని ఉన్నారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు పాస్ట్ గురించి. ప్రజెంట్ అయితే ఈ థర్డ్ పార్టీ వారిని అంత పట్టించుకోవట్లేదు, వీరి ప్రవర్తన నచ్చట్లేదు, పద్ధతి నచ్చట్లేదు, ఇగ్నోర్గా ఉంటున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ విషయంలో ఇక్కడ స్టక్ అవుతున్నారండి. మీ లైఫ్లోకి రావాలా వద్దా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. వారు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయరని వారికి తెలుసండి, కానీ ఏదో ఒక హోప్ ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో అయితే థర్డ్ పార్టీ వారిని అసలు పట్టించుకోవట్లేదు, బిజీ లైఫ్గా ఉంటున్నారు. లైఫ్ బిజీగా లేకపోయినా సరే బిజీగా అన్నట్టు తప్పించుకుంటున్నారు. మీ విషయంలో అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు, మీ గురించే ఆలోచిస్తున్నారు. ఇక్కడ సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్లో అవుట్కమ్ వచ్చేసి మీకైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. పెంటికల్స్ అంటే పాస్ట్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఈ ఎనర్జీస్ కార్డ్స్ టోటల్గా ఏం సూచిస్తున్నాయంటే పాస్ట్లో అయితే థర్డ్ పార్టీ వారు మాటలు నిజమనుకుని వారు ఇచ్చిన సలహా వారి జీవితం నిలబెట్టిందని, వారి జీవితంలో కొత్త వెలుగులు చూపించేశారని, ఇంకా లైఫ్లో సెటిల్ అయిపోయారని, ఇంకా మీ విషయంలో మిమ్మల్ని ఈ గురించి అంత ఆలోచన అయితే ఉండేది కదండి. అంత పాజిటివ్గా లైఫ్ ఉన్నదని ఇంకా ఉంటుందని అనుకున్నారు. ఈ లైఫ్లో వారు తెలుసుకుంది ఏంటంటే మీ పర్సన్కి లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు. ఇక్కడ మీరు జీవితంలో మీ పరంగా చూసుకుంటే పాస్ట్లో మీరు లైఫ్లో కష్టపడాలి, ఇక్కడ మానసికంగా కష్టపడుతున్నారు అండ్ జీవితం కోసం కూడా కష్టపడుతున్నారు. మీ పర్సన్ అయితే ఇలాగే అనుకుంటున్నారండి. మీరు వారి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదని, మీరు ఇచ్చే లైఫ్ దానికి విలువ తెలుసుకోలేకపోయారండి. ఎవరో మాటలకి అంటే వారి జీవితంలో కొత్త వెలుగులు వచ్చేస్తాయి, ఈ జీవితం తీసుకుంటే జీవితంలో చాలా బాగుంటుందని వేరే వారి సలహాల వల్ల మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడం అయితే జరిగింది. మీరు వారి విషయంలో మారారని, కెరీర్ పరంగా కష్టపడుతున్నారని మీ పర్సన్ అయితే మీకు చెప్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో జీవితం ఎలా ఉండాలో నేర్పించారని, అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అవుతున్నారండి. మీలా మాట్లాడాలి, మీలా ఉండాలి, వారి లైఫ్లో ఒక ఫుల్ఫిల్మెంట్ అంటే జీవితంలో ఏదైనా మంచైనా చెడ్డైనా చెప్పేది మీరేనని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి వల్ల లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారండి. జీవితం చెప్పినట్టుగా ఉండదని, చెప్పకుండా ఉండే జీవితంలోనే నిజాయితీ ఉంటుందని. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడు ఎటువంటి చెప్పలేదండి, ఆశలు అయితే చూపించలేదు. మీ పర్సన్ ఏమో మీకు అన్ని ఆశలు చూపించారు. ఆశపడేవారు ఎప్పుడు నికరం కాదండి, ఎవరేం మాటలు చెప్తే అటువైపే వెళ్ళిపోతారు. ఇక్కడ మీ పర్సన్ కూడా మీ విషయంలోనే ఇలాగే చేశారు. మీరు మాటలతో చెప్పకుండా మీ పర్సన్ని
హ్యాపీగా చూసుకోవాలి, ఒక సర్ప్రైజ్ లైఫ్గా ఇవ్వాలని మీరు ఎప్పుడు కష్టపడుతూనే ఉండేవారు. కానీ వారి కళ్ళకి ఎప్పుడు ఖాళీగా కనిపించడం, ఏ వర్క్ చేయకుండా ఉండటం, వారి ఫోన్ చేసినా మీరు అందుబాటులో ఉండటం, అంటే అంత ఖాళీగా ఉన్నట్టు వారు ఫీల్ అయ్యేవారు. అందుకే మిమ్మల్ని లోకు చేయడం అయితే జరిగిందండి. మీరు మీ పర్సన్ విషయంలోని వారి కోసం కష్టపడాలి, వారికి మంచి లైఫ్ ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలతో మీరు ఉండేవారు. కానీ మీ పర్సన్ మీ విలువ తెలుసుకోలేకపోయారు. ఎవరో చెప్పిన మాటలకి వారి జీవితంలో ఇంకా ఇప్పుడు మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకుని ఇంకా సెటిల్ అయిపోయారని వారు అనుకున్నారు. కానీ ఇప్పుడు వారి లైఫ్ అనేది తిరగబడ్డదండి. లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు. జీవితంలో మీరిచ్చే ప్రేమ కానీ, మీరిచ్చే జీవితం కానీ ఎవరు ఇవ్వలేరని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే లేదు. వీరితో అంత మంచిగా అయితే మాట్లాడటం లేదండి. దూరంగా ఉండటం, అంటే తప్పించుకు తిరగడం, బిజీ లైఫ్ అన్నట్టు మీ పర్సన్ ప్రవర్తన అయితే ఉంది. మీ విషయంలో ఎప్పుడు మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నారు. వారు ఎంత వర్క్‌లో ఉన్నా సరే. అండ్ స్టక్ అవుతున్నారు. మీతో మాట్లాడాలన్నా భయం. ఎందుకంటే వారు చేసిన దానికి మీ మనసులో ఏమైనా కోపం ఉందేమో, మీరేమైనా అంటారేమో, అసలు వారిని యాక్సెప్ట్ చేస్తారో కూడా వారికి తెలీదు అన్నట్టు. మీరు యాక్సెప్ట్ చేస్తారని హోప్ ఉంది, కానీ వాళ్ళకి సిగ్గుండాలి కదా అడగడానికి కూడా జీవితం ఇవ్వమని. కానీ మీ విషయంలో అయితే మీరు చాలా బాధపడ్డారండి. మీ పర్సన్ మీ విషయంలో చేసిన దానికి. అంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా, అసలు మీ గురించి ఏం తెలుసని వేరే మాటలకి నమ్మి మిమ్మల్ని దూరం చేసుకోవడం, అలానే మీరు జీవితం ఇవ్వలేరని వారు ఎందుకు డిసైడ్ అయిపోయారు? మీరు వారి కోసం కష్టపడుతున్నారు కదా! జీవితం అంటే డబ్బేనా, ఇంకేమీ లేదా అన్నట్టు మీరైతే చాలా బాధపడ్డారు. ఇక్కడ మీరు తెలుసుకుంది ఏంటంటే, డబ్బు లేకపోతే లైఫే లేదని. ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు. ఈ కష్టాన్ని మీ పర్సన్ అయితే చూస్తున్నారండి. ప్రతి ఒక్కరు మీ గురించే మాట్లాడుకోవడం, అంటే మీ పర్సన్‌ని ఇప్పుడు తిడుతున్నారు. మీ లైఫ్‌లో వారు ఎంచుకున్న లైఫ్ సరైనది కాదని, వారు వినే మాటలు కానీ, వారు తిరిగే మనుషులు కానీ సరైనవారు కాదని, వారి వల్ల చాలా బాధపడతారని ఇతరులు చెప్పడం, అండ్ మీ విషయంలో పాజిటివ్‌గా మాట్లాడడం, మీరు రైట్ పర్సన్ అని, మీలా ఎవ్వరు ఉండరని, ఇలా వేరెవరు చెప్పడం, మీ పర్సన్ మీ గురించి ఆలోచించి వారి లైఫ్‌లో ప్రతి బాధ మీతో షేర్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే లేదండి. తప్పించుకుని తిరుగుతున్నారు. బిజీ లైఫ్ అని. మీతో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో, మీరు ఫోన్ చేసినా పట్టించుకోకుండా ఉండటం, అదే పరిస్థితి ఈ థర్డ్ పార్టీ వారితో అయితే ఉన్నది. మీ విషయంలో అయితే మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు వారి లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేదు. సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే పాస్ట్ లైఫే కావాలనుకుంటున్నారు. ఇప్పుడు రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అనుకుంటున్నది థర్డ్ పార్టీ వారితో. అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవ్వకూడదు, నిలబెట్టుకోవాలన్నట్టు మీ పర్సన్ అయితే చూస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే రావచ్చండి. ఇది అందరికీ జరుగుతుందా అంటే చెప్పలేము. కొంతమందికైతే జరుగుతుంది. అండ్ మీది అన్‌బ్లాక్ కూడా చేయవచ్చండి నంబరు. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో డివోర్స్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ వేరే వారు డబ్బు పరంగా మోసం చేశారని సూచిస్తున్నాయి. మీ పర్సన్‌కైతే ఒక కష్టకాలంలో ఉన్నారండి. మీ సపోర్ట్ కావాలి, హెల్ప్ కావాలి. ఈ రకంగా కూడా స్వార్థంగా కూడా మీతో మాట్లాడవచ్చు. ఇది అందరూ కాదు, కొంతమంది 10లో ఇద్దరు ముగ్గురు అయ్యుంటారండి ఈ మైండ్ సెట్. మీ పర్సన్ ఎలాంటి వారో మీకోసమే ఇంత పాజిటివ్‌గా అయితే ఆలోచిస్తున్నారు. పాజిటివ్‌గా అంటే మీరెప్పుడు పాజిటివ్ పర్సనేనండి. మీ కోపం ఎదుటి వాళ్ళకి చెడ్డగా అనిపించినా సరే, మీ మనస్తత్వం, మీ లైఫ్ స్టైల్ ఎదుటి వాళ్ళకి ఒక గౌరవాన్ని, అంటే మీలో ఒక గౌరవాన్ని చూస్తున్నారు. గౌరవం అంటే మాట తోలడం కానీ, మనుషుల్ని ఇబ్బంది పెట్టాలని చూడడం కానీ, ఇలాంటి ప్రవర్తన అయితే మీలో లేదు. ఇక్కడ మీ గురించి వేరేవారు పాజిటివ్‌గా మాట్లాడి మీ పర్సన్ వరకు వెళ్ళడానికి కారణం మీరున్న లైఫేనండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారా అంటే, థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్‌ని వాడుకుంటున్నారని అన్ని విధాలుగా. మీరైతే ఎప్పుడు మీరు ఆర్థికంగా అంత హెల్ప్ చేయలేకపోయినా సరే, వారికి హెల్త్ బాగోపోయినా కేరింగ్ తీసుకోవడం, అండ్ మంచి చెడ్డ ఆలోచించి చెప్పడం, ఇలాంటి విషయంలో మీరు మంచిగానే ఉండేవారు. ఈ థర్డ్ పార్టీ వారి ప్రవర్తన అన్నది బయటపడుతున్నది. అందుకే ఎవరి ప్రవర్తన వారు తెలుసుకుంటున్నారు. అందుకే ఆలోచిస్తున్నారండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి వల్లే కదా మిమ్మల్ని దూరం చేసుకుంది. ఇప్పుడు వీరి మనస్తత్వం ఏంటి?
వీళ్ళ బుద్ధి ఏంటి బయటపడుతూ ఉంది ప్రతి సిచ్యువేషన్స్కి. అందుకే ఈ థర్డ్ పార్టీ వారితో కొంచెం దూరంగా ఉండటం, దూరం చేయాలనుకోవడం, రిలేషన్ బ్రేక్ చేసుకోవాలనుకోవడం, ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. మీ పర్సన్ ఆలోచనలు అయితే మీ వైపే వస్తున్నాయి. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి. అంటే మీరు బంధంలో కలిసి కలిసి లేకపోయినా సరే, ఇప్పుడు మీతో ఉన్నా సరే వేరే వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇలా చేసే వారికి కూడా ఈ థర్డ్ పార్టీ వారి గురించి అయితే తెలుసుకుంటున్నారు. మీ మధ్య ఉన్న మనస్పర్ధలు, విభేదాలు అనేవి తొలగిపోతాయి. లవర్స్ పరంగా చూసుకుంటే మీ పర్సన్ మైండ్లో కానీ మనసులో కానీ మీతో మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే థర్డ్ పార్టీ వారిని దూరం చేసి మీ విషయంలో మీకు మంచి చేయాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి, మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ వీడియో ఉంటుంది. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.